11 సీట్లు ఇచ్చి మాడు పగలగొట్టిన తీరు మార్చుకొని జగన్ రెడ్డి ముఠ, ప్రజలు చాచిపెట్టి కొట్టిన తీరు మార్చుకొని జగన్ రెడ్డి ముఠ. మళ్ళీ అవే అబద్ధాలు, కాకి లెక్కలు, కాకమ్మ కబుర్లు. కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. అలాగే జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు అందరూ తనకు లాగానే నీచంగా ఆలోచించే మనుషులుగానే కనిపిస్తున్నట్టున్నారు. రాష్ట్రానికి రావడం, ఏదో రకంగా శవ రాజకీయాలు చేయటం, బెంగళూరు వెళ్ళిపోవటం, ఇదేనా ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్న జగన్ రెడ్డి చేసేది? సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి మీ వల్ల కానీ, మీ పార్టీ వల్ల కానీ ఏమైనా ఉపయోగం ఉందా? మీ హయాంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి ఐపీసీ అంటే వైపీసీ లాగా మార్చి 5 ఏళ్లు అరాచక పాలన చేశారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సాగిన అరాచకం, అవినీతి, హింసాత్మక రాజకీయాలను భరించలేక ప్రజలు చీకొట్టి వైసీపీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలు నేడు ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా బ్రతుకుతున్నారు. రూల్ ఆఫ్ లాను తుంగలో తొక్కి 5 ఏళ్లు రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చిన నియంత తొగ్గుల నీరో చక్రవర్తి జగనాసురుడు. ప్రజలు మక్కెలు విరగ్గొట్టి 11 సీట్లతో మోకాళ్లపై కూర్చోబెట్టినా జగన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు రాలేదు. ఇప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. ప్రజలు 11 ఇచ్చి చీకొట్టిన దగ్గర నుంచి మానసిక స్థితి మరీ దిగజారిపోయింది. అందుకే ప్రతి దానిలో నీచ రాజకీయం చేస్తూ అవసాన స్థితిలో ఉన్న పార్టీని నిత్యం ఏదో డ్రామా నడిపిస్తూ బతికించుకోవాలని చూస్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ అధినేతగా ఉన్న పార్టీ ఇలా కాక ఎలా ఆలోచిస్తారు ఆ పార్టీ నేతలు? జగన్ రెడ్డి అతని ముఠా మాటలు వింటుంటే ప్రజలు చాచి కొట్టినా ఇంకా సిగ్గు రాలేదు అని అర్థం చేసుకోవచ్చు. పోలీసులను జేబు సంస్థగా వాడుకొని విచ్చలవిడిగా ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అడ్డగోలుగా అరెస్టులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలి. చెప్పగలవా? జగన్ రెడ్డి పాలనలో జరిగిన టెర్రర్ పరిపాలన, లా అండ్ ఆర్డర్లో జరిగిన లోటుపాట్లన్నింటికీ బాధ్యత వహించే దమ్ముందా? దిగజారుడు రాజకీయాల్లో జగన్ రెడ్డి, అతని ముఠ మాస్టర్ డిగ్రీ చేశారు. పోలీసులను బెదిరించడం, నీచ రాజకీయాలు చేయడం, అసత్యాలు ప్రచారం చేయటం, ఇదేనా మీరు చేసే రాజకీయం? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఆద్యంతం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. మీ పాలనలో రాష్ట్రం బీహార్ అయింది అని కేంద్రమే స్వయంగా వెల్లడించింది. సిగ్గుపడాలి మీ అధినేత. మీరు ఇంకా సజ్జల మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. మీకు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తు రావడం విడ్డూరంగా లేదా సజ్జల? అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై లెక్కలేని అక్రమ కేసులు పెట్టి కస్టోడియల్ టార్చర్ చేసింది మర్చిపోయావా సజ్జల రామకృష్ణారెడ్డి? మీ జగన్ రెడ్డి పాలనలో నేరాలు, ఘోరాలు, వ్యవస్థ నిర్వీర్యం చేసిన సంగతి అప్పుడే మర్చిపోయావా? 300 బీసీ హత్యలు, 192 ఎస్సీ హత్యలు, 58 మంది ఎస్టీ హత్యలు, 11 మైనారిటీ హత్యలు, 2027 మహిళల హత్యలు, 79 పార్టీ కార్యకర్తలు హత్యలు, 13 ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు, 6 ఎన్నికల తర్వాత సమయంలో చేసిన హత్యలు, 5 ఏళ్ల పాలనలో చేపించిన హత్యలు 2686. ఇక మీరు పెట్టిన అక్రమ కేసుల సంఖ్య చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 2500 కేసులు, అమరావతి రైతుల పైన 267 మంది పైన 2526 అక్రమ కేసులు పెట్టించారు. మీరు జనసేన కార్యకర్తల పైన 2014 కేసులు పెట్టించారు. బీజేపీ కార్యకర్తల పైన 69 కేసులు పెట్టించారు. ఇక నేరాలు, ఘోరాలు సంఖ్య చూస్తే 2,04,414 మీ హయాంలో జరిగాయి. సైబర్ నేరాలు 5,660, సామూహిక అత్యాచారాలు 60, మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా జరిగిన ఘటనలు 6,604, వాలంటీర్ల వేధింపుల ఘటనలు 4,320, వాలంటీర్ల వేధింపులు అధికారికంగా నమోదు కానివి, బయటికి రానివి 36,000 పైనే. మీ దరిద్రపు 5 ఏళ్ల పాలనలో దాడులు,
దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలు తప్ప సాధించిన ప్రగతి ఏంటో చెప్పగలవా సజ్జల రామకృష్ణారెడ్డి? ఒక్కటంటే ఒక్కటి చెప్పగలవా? మీ అవినీతి అరాచక పాలన వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడ్డాయి, యువతకి ఉపాధి అవకాశాలు తగ్గాయి, ప్రజల ఆస్తులు దోచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే దారిలో ప్రజలను మభ్యపెట్టి తన రాజకీయ లాభం కోసం హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? మీకులాగా హింసను ప్రేరేపించి శవాల మీద రాజకీయ జీవితం నిర్మించుకున్న చరిత్ర కాదు. మీలాంటి నీచ సంస్కృతి మాది కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకో. 10th క్లాస్ ప్రశ్నాపత్రాలు దొంగతనం చేయటం అంత ఈజీ కాదు కాకి చొక్కా సాధించటం. పోలీసులను బెదిరించే వైసీపీ పార్టీ నేతలు తెలుసుకోవాలి. 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించిన ఒక ఆర్థిక నేరగాడు నడిపిస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. అటవీ భూముల ఆక్రమించిన నువ్వు కూడా నీతి కబుర్లు చెబుతున్నావా సజ్జల రామకృష్ణారెడ్డి? ప్రజలు ఇకపై మీ అరాచకపు ముఠా మోసాలను, బూటకపు మాటలను సహించే స్థితిలో లేరని జగన్ రెడ్డి అతని ముఠా తెలుసుకోవాలి. ప్రజల నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలంటే అరాచకాలు మాని రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయండి. లేకపోతే ప్రజలు ఈసారి వైసీపీ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కేసీఆర్ చెప్పినట్టు 1000 అడుగుల లోతులో బొంద పెడతారు. జాగ్రత్తగా ఉండండి.